ప్రైజ్ రాడండి. ప్రజలాడమ్మా. నేను నిర్మల అనే పాస్టమ్ గారిని. నా వయసు 64. మీ ఎప్పుడు చూస్తూ ఉంటాను. మీ ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది. నేను కూడా అలాంటి స్వభావాల కలదాన్ని. నేను కూడా అలా చేసే నేను జయించిన నా భర్త విషయంలో కానీ లోకం విషయంలో కానీ. మనం ఏంటంటే మెత్తగా ఊరుకుంటే ఆత్మ రక్షణ విషయమే ఓర్పు సహనం చూపించాలా. ఈ చెంప కొడితే ఆ చెంప అనాలి కానీ ఇంకా అన్ని విషయాలు అనకూడదు కదా. ఈ దైవజనులకి ఏమి వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నెహెమ్యా ఎట్లా ఈ గోడలు కట్టాడు, ఒక పక్క ఖడ్గం చేత పెట్టాడు, ఒక పక్క స్థితి చేత పెట్టాడు. ఈ జ్ఞానం ఎందుకు లేకపోయిందో నాకు అర్థం కావట్లా. తర్వాత వచ్చేసి ఇప్పుడు బడా సేవకులు ఎందుకు నోరు ఇప్పట్లేదు? నాకైతే నేను రియల్గా చెప్తున్నానయ్యా, నేను యేసుక్రీస్తు పాదుల్ని, విధవరాల్ని, భర్త కూడా లేడు, పిల్లలు లేరు. పిల్లలు కలిగారు అబార్షన్స్ అయ్యి మామూలుగా అందరు చచ్చిపోయా అబార్షన్స్ లోనే పోయినాయి మొత్తం శాతకుడి ద్వారా. 6-7 గర్భిణీలు వచ్చినాయి, పిల్లలు లేరు, భర్త చనిపోయాడు. సేవ లేదు కానీ కృప వల్ల అన్నిట్లో నన్ను కృప చూపుతున్నాడు. అంటే సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడ్డా. ఈ కథ ఏం ఆధారపడలా. నేను చేస్తూనే ఉంటా. ఈ ముసుగు సేవకులను, భ్రమతో గుణ సేవకులను ప్రభా ఇలా మార్చు అని. ఒకసారి నేను అంటే నా పిల్లలకి నా తోబుట్టులకి తెలియకుండా అందరికి పంపుతా పైసలు. సతీష్ కుమార్కి పంపిన. పంపితే పాప ఆయన ద్వారా నేను ఏందో అయినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చి ప్రార్థన చేపించి చేయమని చెప్పి ఒకసారి నేను చెప్పిన, నేను సేవకురాలని, మరి నేను సేవకురాలని, నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను. నా భర్త చనిపోయాడు, నన్ను ఇట్లా దేవుడు ఇట్లా వాడుకొని నేను తపన పడుతున్నా, నా కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, ఇట్లాంటి అంశాలు చెయ్యం. ఇప్పుడు నేను 10,000 పంపించిన వాళ్ళకి. పంపించిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు చేసి పైసలు పంపించటం, ఆడ మీటింగ్లో ఉన్నాయి, ఈడ మీటింగ్లో ఉన్నాయి, రాండి అంటాము. ఫోన్ చేసి ప్రార్థన చేయమని మీ అవసరాలు ఏమి చెప్పండి, ప్రార్థన చేస్తాం అంటారు. అనేసరికి నేను అన్ని పోరాడి నేను గెలవగలను, ఎన్నిట్లో గెలవగలను. నేను ఇంకా ఏం చేస్తానంటే నేను సేవకురానండి, సేవ చేస్తూ ఉన్నాను. నా భర్త చనిపోయాడు, నా భర్త చనిపోయినంత మాత్రం నేను మూల కూర్చోవాలని నాకు లేదు. కాబట్టి నేను సేవ చేయాలని ఉన్నాను, నా కొరకు ప్రార్థించండి అన్నా. అంతే, ఎట్లాంటి అంశాలు చేయమన్నారు. నాకైతే అస్సలు నువ్వు ప్రార్థన చేస్తావని కోరినప్పుడు మనం ఏ జీవితం చెయ్యాలి. నిజమమ్మా. గడ్డి తింటారా ఇలా అన్న తింటారమ్మా? అదే ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకొక ఆన్ చేసింది ఫోను. ఎందుకమ్మా మీరు ఎందుకు ఊరికి ఇలా ప్రార్థన చేస్తాం మీకు చెప్పండి అని అంటారు. సరే చెప్తేనే మేము ఇట్లా అంశాలు చేయమని అంటారు. మీ సేవకుడు అదే నేర్పాడా? ఇంకా అన్నా, మీ సేవకుడు అదే నేర్పాడా? మీరు అదే నేర్చుకొని ఇట్లా అట్లా ఇలా ఫోన్లు చేసి మేము ప్రార్థన చేస్తున్నాం చెప్పండి అనండి అని అంటారు. చెప్పింది నేను చేయరు, అక్కర్లేదు అన్న. అయ్యో సరే అండి మా సేవకుడు అది చెప్తున్నాం అట్లా పొరపాటు అని ఇంకా అన్నది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకప్పుడప్పుడు చేస్తుంటారులే, మళ్ళీ పైసలు పంపారు. ఇంకా నేను కట్ చేసిన, ఇంకొకసారి చేస్తే మటుకు అసలు చీకటి కార్యాలు జరుగుతున్నాయంట, డిబేచర్ అవన్నీ కూడా జరుగుతున్నాయంట. జాన్ బాబు గారు వీళ్ళంతా ఖండించారు కూడా, అది రుజువు అని కూడా తెలిసింది. అలా తెలిసినప్పుడు అలాంటి వాళ్ళకి మనం పంపించకూడదు. పంపిస్తే పాపాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళమే కానీ మనం అలాంటి సేవకులను ఎంకరేజ్ చేసిన వాళ్ళమే కానీ మంచికి ఎంకరేజ్ చేసిన వాళ్ళం కాదు, దయచేసి పంపించద్దు అంటే ఇంకప్పటి నుంచి భయపడి అసలు ఫోనే తీయలేదంట. ఇట్లా చేస్తున్నారు వద్రమ్మా మా మరదలు పంపించి చెప్పింది. ఇంకా నేను 1-2 తీయలేదు, ఈసారి తీసి దులుపుదామని చూస్తున్నా. అవునమ్మా, ఆ పని చెయ్యాల. ఎంత తయారయ్యారు
నిజమైన వాళ్ళకి, దీనులకి, దరిద్రులకి, పేదవాళ్ళకి, శ్రమ పడే వాళ్ళకి అందట్లేదు. కానీ అవును. ఈ వీళ్ళకి దరిద్రంగా సేవ అనుకుంటా మందిరాన్ని చూడటం పోతారు, ఏం చేస్తారు. కొంతమంది సేవకులండి అన్ని విధాల నిజమైన సేవకుడు ఎవరంటే పౌలు లాంటి వాళ్ళు. అవును. నిజమైన సేవకుడు ఎవరంటే చెడును తప్పిస్తూ, అంటే ఇప్పుడు వ్యభిచారము అట్లానే కుటుంబాలు కట్టుకోవడం చేతగాని వాళ్ళు కొంతమంది వారు కట్టబడతాయి. కానీ స్పిరిచువల్గా ఎదిగే వాళ్ళకి మటుకు వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రయోజనం లేదు. స్పిరిచువల్గా పరిశుద్ధాత్మ శక్తితో పొంది ఇంకా నేర్చుకోవాలా అన్న తపన వాళ్ళకి మట్టుకు జీరో కూడా ఈ సేవకుల దగ్గర లేదు. అవునమ్మా. నేను రియల్గా చెప్తున్నా, నేను అనుభవించి చెబుతున్నా. అవును. కానీ పాపం పేద సేవకులు ఎంత మంది ఉన్నారు. అవునమ్మా. వాళ్ళ